నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మరియు మకాన్ సింగ్ సేవా సమితి చైర్మన్ మనాలి ఠాకూర్ రామగుండం నియోజకవర్గంలోని అంతర్గా మండలం ఆకనపల్లి గ్రామాన్ని సోమవారం సందర్శించారు. సందర్భంగా మనాలి ఠాకూర్ కు ఆకనపల్లి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఉపాధి హామీ కూలీలతో మనాలి ఠాకూర్ భేటీ అయ్యారు. గ్రామంలోని వివిధ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండుటెండలో శారీరక శ్రమకు లోనవుతున్న కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి గ్లూకోజ్ పానీయాలను పంపిణీ చేశారు. సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు మీరు గెలిపించినందుకు మీ రుణం ఎట్లా తీర్చుకోవాలా అని మీ అన్న దినం రాత్రి పనిచేస్తా ఉన్నాడు. ఈ రోజు మీ అందరు చేయబట్టే 1,00,000 మెజారిటీతో ఆయన గెలిచింది. 25 సంవత్సరాల నుంచి మేము ఏమనుకున్నాం, ఇంక ఈసారి ఓడిపోతే మాత్రం ఇక మన రామగుండంని ఎవ్వరు కూడా కాపాడలేడు అన్న ఒక బాధ. ఎందుకంటే మీ అందరికి తెలుసు, బిడ్డలు ఎక్కడో ఇంట్లో మీతో ఉండకుండా బయట దగ్గర పోయి పనులు చేస్తా ఉన్నారు. మన కళ్ళెదురుగా మన కొడుకు బిడ్డ ఉంటే అది ఒక ఆనందమే వేరు. మీ అన్న రాజ్ ఠాకూర్ అన్న ఒకటే ఒక అంశం మీద ఆయన పోరాటం చేస్తా ఉన్నాడు. ఫస్ట్ నీళ్ళ గురించి చేసిండు, సాధించిండు. లిఫ్ట్ ఇరిగేషన్ బండల్ వాగు అయిపోయింది. ప్రాజెక్ట్ కి మన బట్టి అన్న మొన్న అప్రూవల్ ఇచ్చిండు. మీకు ఈసారి 2 పంటలు వచ్చినాయి. మీ అన్న వచ్చిన కట్టెలు 2 కోతలు, 2 క్రాప్లు వచ్చినాయి. మీకు నీళ్ళకి ఎప్పుడన్నా ఇబ్బంది అయిందా ఈ మధ్యలో? చెప్పండి అమ్మా. వాళ్ళే కదా. మీకు నీళ్ళకి ఇబ్బంది కాకుండా ఆయన ప్రతి నిమిషము మీరు ఎంత కష్టపడ్డాడో. 100 రోజులు నడిచిండు రోడ్ల మీద, కాళ్ళని పొక్కులు రక్తాలు గారినాయి. అప్పుడు మీ అందరికి గుర్తుందో లేదో. మీ గురించి ఇప్పుడే కాదు, మీరు గెలిపించినా గెలిపిపోయినా ఊరు బాగుండాలి. ఊర్లో ప్రతి ఒక్కరు మనకి రోజు రోజు తగ్గిపోతున్నారు జనాలు. గమనిస్తున్నారా మీరు? ఇప్పుడు ఈ జనాలు తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు గెలిపించిన అన్న 3x800 ఫ్యాక్టరీని తీసుకొచ్చింది. కాబట్టి మీ ఒక్కటే గుర్తు పెట్టుకోండి, మీ అన్న అల్లప్పుడు ఇప్పుడు మీ అన్నని చూస్తే మీరు గుర్తుపట్టారు. పాడైపోయిండు మొత్తం. ఎట్లా అంటే అన్నం లేదు. పొద్దున్న లెగిస్తే రేవంత్ అన్న సీఎం గారి దండలు పెడతాడు, శ్రీధర్ అన్నకి దండలు పెట్టి, అన్న మనం ఇది చేయాలా, అది చేయాలా, ఇక్కడ అన్ని చెయ్యాలా, మీరే మాకు చెయ్యాలా అని చెప్పి మన ఊరు అభివృద్ధి గురించే తిరుగుడు సరిపోతుంది తప్ప ఆరోగ్యాన్ని మాత్రం అసలు కేర్ లెక్క చేస్తలేదు. ఆయన ఎప్పుడు శాంతంగా ఉంటాడు తెలుసా? మీ కొడుకులు మీ బిడ్డలు ఉద్యోగాలు పోవాలా, మీ అందరికి కరెక్ట్ స్థాయిలో ఇల్లులు రావాలా. అంటే ఇల్లున్నోళ్ళకే ఇల్లు వచ్చే రాజ్యం కాదు ఇది. మీ అన్న రాజ్యం, రాజన్న రాజ్యం. ఫోటోతో సబ్మిషన్ అడిగిండు మీ ఎమ్మెల్యే, మీ అన్న. ఎందుకు? ఇక్కడ పుట్టిన బిడ్డ కాబట్టి మీరంటే అంత ప్రాణమైన. 25 సంవత్సరాలమ్మా. కోవిడ్ కరోనా వచ్చినప్పుడు ఇద్దరం చచ్చిపోతాం అనుకున్నాం. కానీ మీ ప్రేమ, మీ ఊరికి భాగ్యం. అంటే మాకు బాకీ ఉన్నాం, అంతేనా? బాకీ మేము నీకు బాకీ ఉన్నాం. ఎందుకంటే ఆయన పుట్టిండే మీ అందరిని మంచిగా చేస్తాను. ఈ రోజు మీ అన్న ఇక్కడ ఎమ్మెల్యే అయిందంటే మీ గురించి. హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ కాదు, ఏదో ఏ కాలమో అయిపోతుండే. కానీ అయినా ఎప్పుడు బాధపడలేం మేము. మా ఊరు నుంచే మేము గెలవాలి, ఇది మా ఊరు అని చెప్పి దీని అభివృద్ధి మీద పడ్డాడు. ఎంఆర్ఓ దగ్గర పోయినా ఎవ్వరికి, మీ ఎంపీడీఓల దగ్గర పోయినా నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు వస్తే మర్యాద పూర్వకంగా కూర్చోపెట్టండి, ఛాయ్ ఇచ్చి మాట్లాడండి అని చెప్తున్నాడు. ఎవరైనా చెప్పిండ్రా ఇంతకు ముందు? మంచం కింద లంచ్ అల్లాగల పైసలు దోతో 2,000 5,000 తీసుకొని ఆ రాజ్యంలో ఈ రాజ్యం ఎట్లుంది? పైసలు అడిగినోడిని ట్రాన్స్ఫర్ తీసేస్తాడు. ఎవరైనా సరే పైసలు మనల్ని సతాయించేటోళ్ళని ఎవరినన్నా మీ అన్న వదులుతాడా? వదలాడు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సీఎస్ఆర్ నిధుల నుంచి తోషిబా కంపెనీ ద్వారా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల జోగిపేట్ ఆందోళనకు నూతన బస్సును జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరుతో జెండా ఊపి మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు.
బస్సులో విద్యార్థులతో మంత్రి దామోదర రాజనరసింహ, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు కలిసి ప్రయాణించారు. సందర్భంగా మంత్రి రాజనరసింహ మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాలంటే, సమాజం ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే, సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను రూపుమాపాలంటే బాలికలు అత్యంత విద్యావంతులై ఉండాలన్నారు. ఓకే సార్. రాలే లెఫ్ట్ పోనీ, లెఫ్ట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో, మొత్తం లెఫ్ట్ తీసుకో. కనిపిస్తుందా? పోయి లెఫ్ట్ పోనీ, మొత్తం పోతుంది. జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి 55 దరఖాస్తులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్జీలు సమర్పించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఆర్జీపై తక్షణ చర్యలు తీసుకుని సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సిఎస్ రామకృష్ణరావుకు ఇక్రిసార్లో స్వాగతం పలికిన మంత్రి దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. ప్లీజ్ భయ్యా, హలో ఇటీవలే తేదీ 20 ఏప్రిల్ 2025 రోజున జెన్కో గ్రౌండ్లో రామకొండ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పోచం సహకారంతో వారి చేతుల మీదుగా ప్రారంభమైన నిసార్ మరియు ఇమ్రాన్ స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఘనంగా ముగిసింది. మ్యాచ్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు కర్రి సంజీవ్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రి సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు మన జీవితంలో ఒక భాగంగా మారాలన్నారు. మన బీజేపీ నాయకులు భూమన్న గారిని అవార్డుని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.
రఘు, శ్రీకాంత్ కుమార్, నరేందర్ అండ్ పవన్ గారిని వైభవ్ సన్ని, వేణు అండ్ యశ్వం. మన పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారిని కోరుతున్నాము. కోచింగ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు విన్నర్స్ టీమ్ ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము మీ యొక్క చప్పట్లతో. క్రీడా మైదానంలోని రామగుండం జెన్కో క్రీడా మైదానంలో ఈ వారం రోజుల నుంచి క్రికెట్ ఆడుతున్న క్రీడాకారులకు మా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక కొద్దిగా తెలియజేస్తున్నాం. నాకు మొన్న అడిగినప్పుడు అక్క చెప్పింది గోవారికి రావాలన్నా క్రికెట్ బ్రహ్మాండంగా స్పాన్సర్తో ఇద్దరు యువకులు మా సుల్తానాబాద్ మండలంలోనే కారు జగల్లో చనిపోయిన వ్యక్తులు నిసార్ ఇమ్రాన్ వాళ్ళ స్మారక క్రికెట్ టోర్నమెంట్ పెడుతున్నాం, ఖచ్చితంగా రావాలని చెప్పడం జరిగింది. అక్క రోజు చూసుకొని పక్కా వస్తా అని చెప్పిన వాళ్ళ ఆత్మకు శాంతి జరగాలని చెప్పేసి ఈ క్రికెట్ నిర్వహిస్తున్న వాళ్ళందరికీ మా పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే యువత రానున్న రోజుల్లో చాలా క్రికెట్ కానీ కబడ్డీ కానీ ఖోఖో కానీ ఖోఖో ఇప్పుడు లేవు. మేము ఆడుకున్న రోజుల్లో కబడ్డీ ఖోఖో ఉండేది, రన్నింగ్ ఉండేది, షార్ట్ పుట్ ఉండేది, వాలీబాల్, బ్యాడ్మింటన్ ఇవన్నీ ఉండేది. ఇప్పుడు అన్ని యువత మారి క్రికెట్ చాలా మందికి ఉత్సాహం ఉన్నది. క్రికెట్ ఆడాలి, దేశ భవిష్యత్తు కాపాడాలి ఆంక్షతోని అన్ని టీములు అంటే ఇక్కడ గోవారికాని రామగుండంలోని 32 టీములు వచ్చినందుకు మీ అందరం గౌరవపడుతున్నాం. చాలామంది 32 టీంలో 2 టీంలే ఏదైనా విన్నర్ రన్నరే గెలుస్తారు. చాలామంది ఇంత ఎండలో అంటే గోదావరి ప్రాంతంలో చాలా ఎండ ఉన్నా, తీవ్రత ఉన్నా, ఉడకపోత ఉన్నా ఇలాంటి క్రీడలు మీరు ప్రోత్సహించిన దంపతులు సంజయరానక్క గారు కానీ ఇవాళ ఈ రామగుండం మండలాధ్యక్షుడు సతీష్ గారు కానీ చాలామందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత ఎండ ఉన్నాగా కూడా మీరు క్రికెట్ విన్న వ్యాయామం మనకు అవసరం, క్రికెట్ విన్న అవగాహన మనకు అవసరం. మనం చూసినా మన రంజీ ట్రోఫీలో జరిగింది. 10th ఫెయిల్ అయిన పిల్లవాడు ఐపీఎల్లో 10th ఫెయిల్ అయిన పిల్లవాడు కొడితే సిక్సర్లు కొడితే ఎంత మూత మోగింది సిక్సర్లు అన్నది. మీ చిన్నప్పుడు చిరగొని ఆడేది, చిరగొని ఆడి ఉండే కోటి ఇంత కట్టె ఉంటుండే, దానికి ఇంత చిన్న బిల్ల ఉంటుండే, దాన్ని బట్టి కొడుతుండే అది ఎక్కడికి పోతుండే. అది ఇవాళ స్ఫూర్తి చేసుకున్నాడు. క్రికెట్ ఇవాళ అంటే ఓన్లీ చిరగొనితోనే క్రికెట్ అనేది ఒక వ్యవస్థ వచ్చింది. ఇవాళ 3 కర్రలు పెడితే కొడితే రన్ కొడితే అది అవుట్ అవ్వడు. అటువంటి కార్యక్రమంగా క్రికెట్ ఇవాళ సేమ్ అది చేసుకున్నాడు. ఉరికైతే పట్టుకోవడం, ఖోఖో కానీ వ్యాయామం మంచిది, ఆరోగ్యానికి శరీరానికి చాలా ఇది ముందుండి క్రీడలు నడపడం అవసరం ఉంటుంది. మీరు తప్పకుండా రావాలని మొదటి రోజే వారిని అడగడం జరిగింది. తప్పకుండా మీకు ఏదో ఒక రోజు సమయం ఇచ్చి వస్తామని చెప్పి వారు చెప్పిండ్రు. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ముగింపు కార్యక్రమంలో వారు రావడం, ఈ కార్యక్రమం కోసం అన్న ఈరోజు సమయం అంతా కూడా ఇటే ఇచ్చింది. ఎందుకంటే మార్నింగ్ 11 గట్ల ఇది స్టార్ట్ చేసుకొని 1 వరకు క్లోజ్ చేసుకుందామని ముందనుకున్నాం. అనుకోకుండా బండి సంజయ్ గారు రామగుండం వస్తున్నారని చెప్పి మరి కార్యక్రమాన్ని కొంత డిలే చేసుకొని వారు ఈ కార్యక్రమం కొరకు ఇప్పటి వరకు కూడా ఈ రోజంతా సమయం ఇచ్చిండ్రు. వారికి నేను హృదయపూర్వకంగా ఈ వేదిక నుండి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ రామగుండం బీజేపీ అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ గారు, వారు మొదటి రోజు కూడా రావడం జరిగింది. అలాగే
సీనియర్ నాయకులు కోమల మహేష్ గారు, తోట కుమారస్వామి గారు, పిడు కృష్ణ గారు, జక్కుల నరహరి గారు, క్యాతం వెంకటరమణ గారు, ముస్కుల భాస్కర్ రెడ్డి గారు, లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు అపర్ణ గారు, లక్ష్మణ్ అన్న, ఇంకా ఎవరి పేర్లు మర్చిపోతే క్షమించాలి. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి మరి అన్ని కూడా సమకూర్చి వారి స్నేహితుల కోసం మన మధ్యలో నిసార్ ఇమ్రాన్ లేకపోయినా వారి స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని బాబర్, ఉమర్, సల్మాన్, షారూక్, మెహరాజ్, షాన్, దయాకర్ వీరందరికీ కూడా మీ అందరి తరపున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే దాదాపు ఇది ఈ సమ్మర్లో ఎవరు బయటికి వెళ్ళడానికే సాహసం చేయట్లేదు. అయినప్పటికీ కూడా వారు ఏదైతే నిసార్ కావచ్చు, ఇమ్రాన్ కావచ్చు, ప్రసాద్ కావచ్చు, వీరు క్రికెట్ అభిమానులు. వారు మీ అందరితో కలిసి ఎక్కడ టోర్నమెంట్ అయినా ఆ మంచి ప్రతిభని కనబర్చేటువంటి క్రీడాకారులు కాబట్టి వారి స్మారకార్థం ఒక టోర్నమెంట్ పెట్టాలని మరి గొప్ప సంకల్పంతో వారు దీనికోసం ఎంత కష్టం. భూభారతి పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులో భాగంగా సోమవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తోకర్పల్లి, అలియాబాద్ గ్రామాల్లో నిర్వహించిన సదస్సులో కలెక్టర్ క్రాంతివల్లూర్, టీజీఐఐ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూర్ మాట్లాడుతూ భూభారతి చట్టం భూ సమస్యల పరిష్కారానికి జనవరి 4 తారీఖున ప్రకటించబడి ఏప్రిల్ 14న అమల్లోకి వచ్చిందన్నారు. ఆర్డీఓ గారికి, తర్వాత ఆత్మ కమిటీ చైర్మన్ గారికి, తర్వాత వివిధ నాయకులకు ఒకవేళ బెనిఫిషియరీ ముందుకు వచ్చి వారే మేము మిగిలిన ఇల్లు మేము పూర్తి చేసుకుంటామన్నా కూడా ఆ మోడల్లో కూడా మనము ముందుకెళ్ళచ్చు. కాబట్టి 2 మోడల్స్ కూడా మనము ఆలోచిస్తూ తప్పకుండా 2 BHK అన్నది మనము పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తోకర్పల్లి గ్రామం నుంచి వచ్చేసిన పెద్దలు, మహిళలు, మీడియా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క భూ సమస్యలను త్వరగా పరిష్కరించడానికి భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఏడాది జనవరి 4వ తేదీన భూభారతి చట్టాన్ని అమలులోకి తీసుకురావడం జరిగింది. ఈ చట్టానికి సంబంధించిన నియమాలన్నీ కూడా ఏప్రిల్ 14న అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి ఈ చట్టంలో ఉన్న ముఖ్య అంశాలు ఏంటివి అన్న దాని మీద ప్రతి మండలంలో కూడా మన జిల్లాలో అవగాహన సదస్సులు మనము నిర్వహించాము. దాంట్లో భాగంగా కొండాపూర్లో కూడా హెడ్ క్వార్టర్లో మనము అవగాహన సదస్సులు కూడా నిర్వహించాము. మరి ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఒక మండలం పైలట్గా తీసుకొని ఆ మండలంలోని అన్ని రెవెన్యూ సమస్యలు కూడా పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి దాంట్లో భాగంగా మన జిల్లాలో కొండాపూర్ మండలాన్ని మనము పైలట్ మండలిగా ఎంచుకున్నాము. నిర్వహించి మా అధికారులే తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సర్వేయరు, ఆపరేటర్లు అందరూ కూడా ఆ గ్రామానికి వచ్చి రెవెన్యూ సదస్సు నిర్వహించి ప్రజల నుంచి ఏవైతే వారికి భూ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా దరఖాస్తు రూపంలో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి రెవెన్యూ సమస్య ఉన్నా కూడా మా రెవెన్యూ సదస్సులో మీరు వచ్చి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే జిరాక్స్ కాపీస్తో పాటు మీరు దరఖాస్తు మాకు అందిస్తే అవన్నీ కూడా నెల రోజుల్లోగా పరిష్కారం చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ప్రతి 2 గ్రామాలకు కూడా మనము సపరేట్ టీమ్స్ ఇవ్వడం జరిగింది. డిప్యూటీ తహసీల్దార్తో సపరేట్ టీమ్స్ ఇచ్చి వారికి ఆ గ్రామంలో ఉన్న అన్ని సమస్యలు కూడా ఫీల్డ్ విజిట్ చేస్తూ అంటే కబ్జాలో ఉన్నారా లేదా. కొండాపూర్ మండల్ తోకర్పల్లి గ్రామంలో పైలట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చూసిన మన జిల్లా కలెక్టర్ గారికి,
పెద్దలకి అందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, అలాగే ప్రభుత్వ యంత్రాంగానికి అలాగే ప్రతి కార్యక్రమం మరి ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రులందరి ఆశీస్సులో ఈ విధంగా ప్రతి విలేజ్లో కూడా ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. మరి ఇంతమంది ఇక్కడ వచ్చిందంటే ఇంకా సమస్యలు ఎన్నో ఉన్నాయి. రెవెన్యూ పరంగా ఏ సమస్య కానీ ఉండని ఇక్కడ కౌంటర్లు ఉన్నాయి కాబట్టి ఆ కౌంటర్ దగ్గరికి మీ సమస్య చెప్తే వాళ్ళు నోట్ చేసుకొని మీకు రిసిప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు అప్లికేషన్ ఇవ్వగానే మీ పని అయిపోయింది అనుకోకుండా ఇక్కడ క్లాస్లో ఈ సమస్యకు ఒక రిసిప్ట్ ఇస్తారు. మరి అది ఇప్పుడు ఆదివారం చెప్పినట్టు కొన్ని సమస్యలు నెల రోజులు పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు. కానీ తొందరపడి మరి ఎవరు కూడా అపోహపోవద్దు, ఎవరు మాటలు చెప్తే. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పులనే ఇప్పుడు ఈ భూభారత సాధించడం జరుగుతుంది. అవే కాకుండా ఇంకేమన్నా సమస్యలు కూడా అధికారులు గత ప్రభుత్వంలో ప్రజలందరూ అధికారుల దగ్గర పోయేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తుంది, వాళ్ళకి ఏమి హక్కులు లేవు కాబట్టి వాళ్ళ చేతుల అధికారులైనా అధికారం లేకుండా పరిపాలించింది ఆ ప్రభుత్వం. కాబట్టి ఇది మాతో కాదు, లేకపోతే ఆగండి, ఇక్కడికి వెళ్ళండి, అక్కడ సలహాలు ఇచ్చింది తప్ప అక్కడ ఉన్న సమస్య మాత్రం పోలేదు. ఇప్పుడు ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు, ఇది కార్మికుల హక్కుల కోసం దేశవ్యాప్త అన్ని కార్మిక సంఘాల పిలుపులో భాగంగా మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ సిఐటియు అనుబంధ రామకొండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్టీపీసీ ప్లాంట్ గేట్ 2 వద్ద సమ్మె వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గీట లక్ష్మారెడ్డి, నాంసాని శంకర్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని, కార్మికులకు నష్టదాయకమైన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు అమలు చేయాలని, గత అగ్రిమెంట్ ప్రకారం ఎన్టీపీసీ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులకు ప్రమోషన్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా మే 20 తారీఖున దేశవ్యాప్త సమ్మె చేయాలని చెప్పి దేశవ్యాప్త కార్మిక సంఘాలన్నీ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చి రెండోసారి కూడా మరి మోడీ ప్రభుత్వం వచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడా కార్మికులకు ఒక్క జీవోను కూడా ఇంతవరకు మరి గెజెట్ చేయలేదు. కనీస వేతనం 26,000 ఉండాలని చెప్పి కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయినా ఈ మోడీ ప్రభుత్వం ఏదైతే పెట్టుబడిదారు వ్యవస్థకు, కార్పొరేట్ వ్యవస్థలకు రాయితీలు ఇస్తుంది తప్ప కార్మిక వర్గానికి కనీస వేతనం ఇవ్వాలన్న సోయి ఇప్పటి వరకు కూడా ఈ మోడీ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి లేదు. ఇప్పటికైనా ఏదైతే చికాగో అమరవీరులు సాధించిన ఏదైతే చట్టాలు ఉన్నాయో కార్మిక చట్టాలన్నీ 29 చట్టాలను గురించి ఈరోజు 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం జరిగింది. ఆ 4 లేబర్ కోడ్లు రావడం వల్ల ఈరోజు కార్మిక వర్గం అంతా మరి ఏదైతే మరి బానిసత్వానికి నెట్టబడే పరిమాణాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా కార్మికులకు కనీస వేతనము 26,000 ఉండే విధంగా గెజెట్ చేసి జీవో విడుదల చేయాలనే ఇతర డిమాండ్లతోని దేశవ్యాప్తంగా మే 20 తారీఖు నాడున దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉన్నది. ఆ జరిగే కార్యక్రమంలో ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఉదయం షిఫ్ట్ నుంచి 24 గంటలు మరి సమ్మె పాటించి ఈ సమ్మెను విజయవంతం చేసి కార్మిక హక్కులను సాధించుకునే విధంగా ఉండాలని చెప్పి, బీజేపీ ప్రభుత్వానికి ఒక గుణపాఠంగా ఉండాలని చెప్పి, రాబోయే కాలంలో ఈ బీజేపీ ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పి మరి ఏదైతే కనీస వేతనం ఇవ్వని పక్షంలో 4 లేబర్ కోడ్లు రద్దు చేయని పక్షంలో మరో పోరాటానికి, మరో రైతు ఉద్యమానికి తెరలేపే విధంగా ఉంటుందని చెప్పి మరొకసారి సిఐటిగా మేము ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గోదావరికని అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా చిన్నారి చిట్టేటి మోక్ష రెడ్డి జన్మదిన సందర్భంగా చిన్నారి యొక్క నానమ్మ, తాతయ్య, సునీత, శ్రీనివాస్ రెడ్డి తల్లిదండ్రులు, విక్రమ్ రెడ్డి, సౌమ్య దంపతులు అమ్మ పరివార్ నిర్వహించే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 5 నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడ నిత్యావసర సరుకులు, 26 కిలోల బియ్యం బ్యాగును
ఒక్కొక్కరికి సుమారు 2500 రూపాయల సామగ్రిని ఈరోజు గోదావరికని విఠల్ నగర్లో గల అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో అందజేశారు. అందరికీ నమస్కారం. ముందుగా ఈ రోజు జన్మదినం జరుపుకున్నటువంటి చిన్నారి చిట్టేటి మోక్ష్ ఆర్విక్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. చిన్నారి మోక్ష్ ఆర్విక్ రెడ్డి ఇలాంటి సంతోషకరమైన జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఈ రోజు చిన్నారి చిట్టేటి మోక్ష్ ఆర్విక్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని చిన్నారి యొక్క నానమ్మ తాతయ్య గారు అమ్మా పరివార్ సంస్థ శ్రేయభిలాషులు శ్రీమతి శ్రీ చిట్టేటి సునీత శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా చిన్నారి యొక్క తల్లిదండ్రులు శ్రీమతి శ్రీ చిట్టేటి విక్రమ్ రెడ్డి సౌమ్య దంపతులు ఈరోజు మన అమ్మా పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒక 3 నిరుపేద కుటుంబాలకు వారికి నెలసరి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులను రైస్ బ్యాగ్స్ ను అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మా పరివార్ ఆశ్రమానికి ఆశ్రమ నిర్వహణ కొరకై వారొక 50 కిలోల రైస్ బ్యాగ్స్ ని అదేవిధంగా కిరాణా సామాగ్రిని వారు అందజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొదటి ఫ్యామిలీ మక్కల స్వాతి యొక్క ఫ్యామిలీ, అదేవిధంగా రెండో ఫ్యామిలీ వచ్చేసి పెనగొండ భూమయ్య, వారితో పాటు ఇంకొక 2 ఫ్యామిలీ మెంబర్స్ వారికి, అదేవిధంగా మూడో ఫ్యామిలీ మోత్కూరి శ్యామల, ఆమె విడో లింగపూర్ వాస్తవీరాలు వారికి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా వీరందరికీ కూడా రైస్ బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మా పరివార్ ఆశ్రమానికి ఒక 50 కిలోల రైస్ బ్యాగ్స్ అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి శ్రీమతి శ్రీ చిట్టేటి సునీత శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి చిన్నారి యొక్క తల్లిదండ్రులు శ్రీమతి శ్రీ చిట్టేటి విక్రమ్ రెడ్డి సౌమ్య దంపతులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. వీరందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, వీరు కోరుకున్న కోరికలన్నీ దేవుడు సదా నెరవేరుస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి అమ్మా పరివార్ సంస్థ ఆత్మీయులు, మా ఆత్మీయ సోదరులు అన్నగారు మీసల సతీష్ అన్న గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి యొక్క కుటుంబానికి కూడా భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్నారి చిట్టేటి మోక్ష్ ఆర్విక్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఈ యొక్క పుణ్య కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులకు మరొకసారి అమ్మా పరివార్ నిర్వాహకుల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. నమస్కారం. పేరుకే పెద్ద ఆసుపత్రికి వచ్చే వారికి మాత్రం చుక్కలే. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో పెద్ద ఆసుపత్రిగా ఇటీవల మెడికల్ కళాశాలకు అనుబంధంగా నడుస్తున్న ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వస్తున్న వారికి ఆసుపత్రిలో అది లేదు ఇది లేదు అంటూ సిబ్బంది నుండి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్ మాత్రం ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించామని చెబుతున్నా ఆసుపత్రికి వచ్చిన వారికి డాక్టర్లు రాసిన మందులు టెస్టుల కోసం వెళ్తే మాత్రం కొన్ని మందులు మాత్రమే ఉన్నాయని, మిగతా మందులు బయట తీసుకోవాలని ఫార్మసిస్టులు సమాధానం చెప్పడం ఆసుపత్రి వెళ్లిన వారు విస్తుపోవడం జరుగుతోంది. నిన్నటికి నిన్న ప్రెగ్నెన్సీతో ఆసుపత్రికి వెళ్లిన పేషెంట్కు డాక్టర్ రాసిన స్కానింగ్లో సదరు స్కానింగ్ సెంటర్ వద్దకు వెళ్లి అడగ్గా వారు చెప్పిన సమాధానంకు షాక్ అయ్యారు. దీంతో చేసేదేమీ లేక బయట ప్రైవేట్ ఆసుపత్రిలో స్కానింగ్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంగా సదరు వ్యక్తి వారితో వాగ్వాదానికి దిగిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మీ దగ్గరికి వస్తే మీరు పని చేయట్లేదు అంటాడు. అది ఎన్ని రోజులు అవుతుంది పని చేయక? చెప్పండి, నాకు ఫస్ట్ చెప్పండి. ఇప్పుడు 2 months అవుతుంది పని చేయట్లేదు అన్నారు కదా. ఇది ఈ యూఎస్డి ఇది పని చేయట్లేదు, దీనికి సిస్టమ్ బాగాలేదు అన్నారు కదా. 2 months అవుతుంది. లేదు నాకు ఇప్పుడు నేను ఉన్నోని కాదు. ఒక్క నిమిషం, మీరు ఇప్పుడు చెప్పారు 2 months అయింది పంపించి. 2 months నుంచి వెళ్ళి కూడా ఇప్పుడు పేదవాడు ఎక్కడికి పోవాలి? 1200 రూపాయలు పెట్టుకొని ఎక్కడ చేసుకోబాగుంటారు? ఇది ఎక్కడ చేసుకోమంటారు? 2 నెలలు అవుతుంది అంటారు. 2 నెలల నుంచి ఇవాళ మీరు రిఫర్ చేయలేదా మీ పై అధికారులకు? చెప్పండి భయ్, 2 months నుంచి మీరు రిఫర్ చేయలేదా? ఇప్పుడు మాట్లాడు కదా, ఇంతకుముందు చెప్పినాడు, ఇప్పుడు చెప్పినాడు, ఇంతకుముందు మాట్లాడినాడే చెప్పు. ఇంతకుముందు అడిగిన దానికి ఇప్పుడు చెప్పావు కదా, ఇంతకుముందు దానికి సమాధానం చెప్పు, వేరే చెప్పకు భయ్యా. హలో బ్రదర్, రాసుకో. నేను ఇప్పుడు అతనే చెప్పాడు 2 months అవుతుంది, ఇది మా దగ్గర ఖరాబ్ అయ్యి ఇది అదే చాలా రోజుల నుంచి ఖరాబ్ అయింది, పని చేయట్లేదు అని చెప్పారు. ఇప్పుడు డాక్టర్ నాకు రిపోర్ట్ రాసిన మా పాపకు రాశారు, మా పాపకు ఇది రాశారు, ఇది మా పాపకు రాశారు, ఇది స్కానింగ్ రాశారు, ఇది మా పాపకు రాశారు. ఇప్పుడు నేను బయట 1200 పెట్టి చేయించుకొని వచ్చిన 1200 పెట్టి
ప్రముఖ కర్ణాటక వాగ్గేయకారుడు శ్రీ శేషదాసుల 140వ ఆరాధన ఉత్సవాలు జోగులాంబ గద్వాల జిల్లా ఆదిశీల క్షేత్ర మల్దకల్లో 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. శేషదాసుల వంశస్థులైన శేషగిరిరావు, ధీరేంద్రదాస్, రాఘవేంద్రదాస్, విష్ణు, శశాంక్ ఆధ్వర్యంలో ఆరాధన ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. మంగళవారం సత్యనారాయణ పూజ, అభిషేకాలు నిర్వహించారు. ಬಗ್ಗೆ ನಮ್ಮ ಭರತ ಚಿಂತನೆ ಶೇಷದಾಸನಿಗೆ ಅನುಗ್ರಹ ಮಾಡ್ತಾರೆ. ಆ ಅನುಗ್ರಹ ಸಲುವಾಗಿ ಬರಬೇಕು. ಯಾವ ಆರಾಧನೆಗೆ ಬಂದಿರೋ ಕೂಡ ಆರಾಧನೆ ಅವರ ಅನುಗ್ರಹ ಸಲುವಾಗಿ ನಾವು ಅಲ್ಲಿ ಬರಬೇಕು. ಅಲ್ಲಿ ಬಂದು ಅವರ ಅನುಗ್ರಹ ಪಡೀಲಿಕ್ಕೆ ಏನು ಬೇಕೋ ಅವನ್ನೆಲ್ಲ ಮಾಡಬೇಕು. ಅದರಿಂದ ಅಂತಹ ಆರಾಧನೆಯನ್ನು ಅವ್ಯಾಹತವಾಗಿ 140 ವರ್ಷ ನಡೆಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. ಇನ್ನೂ ಆ ಭಗವಂತ ಅವರ ಆರಾಧನೆಯಿಂದ ದೇಶ ಈ ದಾಸವಾದಿದೆಯಲ್ಲ, ಪುರಂದಾಸರು, ವಿಜಯದಾಸರು, ಗೋಪಾಲದಾಸರು, ಜಗನ್ನಾಥ ದಾಸರು, ಈ ದಾಸ ಪರಂಪರೆ ಬಂದ ಮೇಲೆ ಶೇಷದಾಸರಲ್ಲಿ ವಿಶೇಷವಾಗಿ ಬರ್ತಕ್ಕಂಥದ್ದು ಇದೆ. ಮತ್ತೆ ಇನ್ನೊಂದು ಇವ್ರದ್ದು ಇನ್ನೊಂದು ಆರಾಧನೆ ಯಾರಿಗೂ ಗೊತ್ತಿರಲಿಲ್ಲ. ಈಗ ಹೆಂಗಾಗಿದೆ ಅಂದರೆ, ಈಗ ಯಾರು ನೋಡಿ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಶ್ಯಾಮಸುಂದರದಾಸರ ಹಾಡೇ ಹೇಳ್ತಾರೆ ಎಲ್ಲರೂ ಕೂಡ. ಅಂದರೆ ಕಾಲಕಾಲಕ್ಕೆ ಭಗವಂತ ಯಾರ್ಯಾರಿಗೆ ಏನೇನು ಕೊಡಬೇಕೋ, ಯಾರ್ಯಾರಿಗೆ ಎಷ್ಟು ಗೌರವ ಅವರ బ్రహ్మాండ పురాణంలో బాంధలకల్లో కూడా శేషదాసుల వారి ఆరాధన మహోత్సవం 3 రోజులు పూర్వారాధనము, మధ్యారాధనము, ఉత్తరారాధనము ప్రజల సహకారంతో ప్రజల సహకారంతో అన్ని అండదండలతో ఘనంగా శేషదాసుల వారి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిగినందుకు ప్రజలకు కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇట్లా గుడి పెద్దలకి, చైర్మన్ గారు అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. వాళ్ళ సహకారంతో అన్ని దిగ్విజయంగా చేసినామని కోరుతున్నాను. ఎస్ఎస్సి ఫలితాల్లో టౌన్ టాపర్ నిలిచిన ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లోని విశ్వభారతి విద్యాసంస్థల విద్యార్థులను, ఉపాధ్యాయులను మంగళవారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ రాజ్ ఠాకూర్ అభినందించారు. ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో విశ్వభారతి, నవోదయ, సెయింట్ జోసెఫ్ విద్యాసంస్థలు రామగుండం, గోదావరికని ప్రాంతంలోని అత్యధిక ఫలితాలు సాధించాయి. విశ్వభారతి విద్యాసంస్థల విద్యార్థులు ఎం జశ్వంత్ 582, వి చరణ్ 564, ఈ రాజ్ కుమార్ 559, టి కావ్య 558, జేఎల్ వర్ధన్ 556, బి నాగతిరాజ్ 552 సాధించి ప్రభంజనం సృష్టించిన సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ రాజ్ ఠాకూర్ ఒక ప్రత్యేక కార్యక్రమంలో విశ్వభారతి విద్యాసంస్థల ఉపాధ్యాయులను, విద్యార్థులను, తల్లిదండ్రులను అభినందించారు. అత్యధిక ఫలితాలు, రాష్ట్ర స్థాయి ఫలితాలు రావడంతో పాటుగా 100% ఉత్తీర్ణత సాధించడం మరొక గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో విశ్వభారతి విద్యాసంస్థల చైర్మన్ బందారపు యాదగిరి గౌడ్, హెడ్ మాస్టర్ నోయల్ జోసెఫ్, తిరుపతి గౌడ్ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన సాన యాదగిరి అనే రైతు వరి పంట వేయగా 2 రోజులుగా కురిసిన వడగళ్ల వర్షానికి ఆ రైతు వరి పంట మొత్తం నేల కొరిగి ధాన్యం గింజలు మొత్తం రాలిపోయాయి. దీనితో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయిన ఆ రైతు ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి నష్టపోయిన వరి పంటకు సంబంధించి ఎకరానికి 30,000 నష్టపరిహారం అందించాలని, అలాగే అధికారులు అక్కడక్కడ పర్యవేక్షణకు రావడం లేదని, ఇంతవరకు ఇక్కడికి రాలేదని, ఎలాగైనా అధికారులు చొరవ తీసుకుని తనకు ఎకరానికి 30,000 రూపాయల నష్టపరిహారం చెల్లించేటట్లు చేయాలని అధికారులను ప్రభుత్వాన్ని కోరాడు. అకాల వర్షం కారణంగా నా పేరు సాన యాదగిరి. మిరుదొడ్డిలో అకాల వర్షం కారణంగా కురిసిన వర్షానికి తీవ్రంగా 2 ఎకరాల వరి చేను మొత్తం నేలపాలైంది. పంట చేతికొచ్చే సమయానికి మొత్తం నేలపాలయ్యి గింజలు రాలిపోయినాయి. వడగళ్ల వాన కురిసి రాళ్లు పడి అట్లాగే తీవ్ర నష్టం జరిగింది. అధికారులు అంచనా వేసి ఎకరానికి 30,000 నష్టపరిహారం ఇవ్వాలని మేము అధికారులను వేడుకుంటా ఉన్నాం. అట్లాగే ఇప్పటి వరకు కూడా ఇక్కడ పర్యవేక్షణ ఎవ్వరు కూడా వస్తలేరు. మరి నిన్న అక్కడక్కడ చూసిపోయారు కానీ ఈ ప్రాంతానికి ఎవరు రాలేరు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు అంచనా వేసి మాకు రైతుకు నష్టపరిహారం ఎకరానికి 30,000 నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాం.
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో ఈ నెల 9వ తేదీన టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యువనేత కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ పర్యటన సందర్భంగా తల్లాడ మండలంలో అంజనాపురం గ్రామం వద్ద హెలిప్యాడ్ స్థలాన్ని ఎమ్మెల్సీ తాత మధుసూదన్ రావు, సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య, మాజీ శాసనసభ్యులు కొండపల్లి కోటేశ్వరరావు మరియు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పరిశీలించి ప్రజలందరూ యథేచ్ఛగా కార్యక్రమానికి అధిక సంఖ్యలో రావాలని కోరారు. రాష్ట్రానికి ఒక మూలంగా ఉన్నటువంటి ప్రాంతానికి హైదరాబాద్ నుంచి వెంకట వీరయ్య గారు మాట్లాడి ఇక్కడికి ఈ ప్రాంతానికి కేటీఆర్ గారిని తీసుకొస్తారు. ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా ఈ ప్రాంత ప్రజల కోసం శేషగిరిరావు గారి మీద ఉన్న అభిమానంతో జిల్లా పార్టీ నాయకులందరి కోరిక మేరకు కేటీఆర్ గారికి వస్తున్నారు. వరంగల్ మీటింగ్కి కేసీఆర్ గారు ముందు 3 లక్షలు 4 లక్షలని ఇనిషియల్గా మేము కూర్చున్నప్పుడు ప్లాన్ చేసుకున్నాం. కానీ మీటింగ్ ఎన్ని లక్షల మందితో జరిగిందనేది మీ అందరికీ తెలుసు. ఎట్లా వచ్చారని మీ అందరికీ తెలుసు. మీకు ఇచ్చింది 3,000 కోటా కావచ్చు, 3,000 పైన వచ్చారు. ఎవరినేం బలవంతం చేయలేదు, ఎక్కడ చేయలేదు. మనం కాదు, భద్రాచల ప్రాంతం నుంచి వెంకటాపురం నుంచి ఒక బస్సులో 50 మంది పడితే 65 మంది 253 కిలోమీటర్లు నిలబడి వచ్చారు. కాబట్టి మనం అందరం చెప్తున్నాం, రాబోయేది మందే భవిష్యత్తు, మళ్ళీ వెంకటేశ్వరయ్య గారు ఎమ్మెల్యే అవుతాడు, మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది అనేది మనం కాదు. మనందరం గ్రామాల్లో ఉన్నటువంటి మన కార్యకర్తలందరం తరలించి ఇక్కడ తీసుకొస్తే మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆయన చెప్పేటువంటి మెసేజ్ను మనం వినడానికి అవకాశం కల్పించిన అవుతాం. బాబు గారు చెప్పారు, మా మండలం నుంచి 3,000 మందిని తరలిస్తామని చెప్పారు. సంతోషం, ఖచ్చితంగా వారిని అప్రిషియేట్ చేస్తున్నాం. తల్లాడ మండలానికి ప్రధానమైన బాధ్యత ఉంది, దాంతోపాటు కల్లూరుకు కూడా ఉంది. అందుకే వెంకటేరయ్య గారు వీళ్ళందరినీ పిలిచారు, మీ అందరినీ ఇక్కడికి. ఇక్కడ 200 మంది వచ్చారు. మనిషికి 50 మంది వేసుకున్నా 10,000 మంది వస్తారు. అవునా కాదా? అందుకోసం గ్రామాల వారీగా మీరు బాధ్యతలు తీసుకోండి. ఏ గ్రామం నుంచి ఎంతమంది రావాలి ఏంటి అనేటువంటి ఆటోమేటిక్ జనం కదులుతారు. వద్దన్న కదిలే పరిస్థితి ఉంది. కోపం అట్లుంది. ఇప్పుడే సండ్రా గారు అంటున్నారు, మనం ఈ రైతుల దాని మీద మనం ఏదైనా ప్రోగ్రాం చేయాలి, లేకపోతే మన్ని కొట్టేట్టుంది జనం అనే పరిస్థితికి ఉంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి రోడ్ల మీద కూర్చుంటున్నారు. ఎవరు అడగట్లే, ఏ పార్టీ ఎవరు కూడా ఎంకరేజ్ చేయట్లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని మనం ఒక రాజకీయ కోణంలో దీన్ని చేసి ఒక సక్సెస్ఫుల్ చేస్తే కేటీఆర్ గారి మీటింగు సత్తుపల్లి నియోజకవర్గంలో బ్రహ్మాండంగా విజయవంతం చేసినట్టు ఆ క్రెడిట్ మీకు దక్కుతుంది. అల్టిమేట్గా ఖమ్మం జిల్లా పార్టీ వాళ్ళు బ్రహ్మాండంగా చేశారు. ఈ నాయకత్వం అంతా కలిసి ఒక మంచి ప్రోగ్రాం చేశారు. వరంగల్ బహిరంగ సభ ఉత్సాహంతో ఈ మీటింగ్ను కూడా బాగా చేశారనేటువంటి ఒక వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి. అట్లాగే జీవన్ గారు ఒక మాట చెప్పారు, ఇప్పటివరకు చాలా మందికి తెలియదు అసలు శేషగిరిరావు గారి విగ్రహావిష్కరణ ఉందనేటువంటి విషయం జిల్లాలో చాలా మందికి తెలియదు. మీకు తెలియవచ్చు, మీకు లోకల్ వాళ్ళకి. కానీ శేషగిరి గారికి టచ్ ఉన్నటువంటి, శేషగిరిరావు గారు టచ్ చేసినటువంటి జనం జిల్లాలో చాలా మంది ఉన్నారు. మనం పిలిచినా పిలవపోయినా ప్రోగ్రాం ఉందంటే వచ్చేవాళ్ళు ఉన్నారు. కాబట్టి కొంచెం సోషల్ మీడియా మిత్రులు కూడా ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మన యొక్క ఆ ఫ్లైయర్స్ అనేది తయారు చేసుకొని అన్ని సోషల్ మీడియా గ్రూప్స్లలో కూడా పంపిస్తే గౌరవనీయులు మన పార్టీ సీనియర్ నాయకులు 5 ఏళ్ల పాటు DCMS చైర్మన్గా చేసి సుదీర్ఘకాలం రాజకీయాల్లో అప్పటి మధిర నియోజకవర్గంలో కానీ తర్వాత ఏర్పడిన సత్తుపల్లి నియోజకవర్గంలో కానీ ముఖ్యమైన నాయకుల్లో ఒకరుగా ఉన్న శేషగిరిరావు గారు మన మధ్యలో లేని విషయం మనందరికీ తెలుసు. నిన్న వారు చనిపోయిన రోజు వాస్తవం. యాక్చువల్గా నిన్ననే విగ్రహావిష్కరణ కార్యక్రమం చేయాల్సి ఉన్నప్పటికీ మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి వారు జిమ్ చేస్తూ వారికి గాయంగా వాయిదా పడింది. ఈ నెల 9వ తారీఖున ఉదయం 10-10:30 గంటల మధ్యలో విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉన్నది. ఈ కార్యక్రమానికి తల్లాడ కల్లూరు నాయకత్వం ముఖ్యమైన బాధ్యత తీసుకోవాలి. మొన్న మనం కొన్ని స్కూల్ బస్సులు పెడితే కూడా వాళ్ళు పెట్టనీయకుండా 5,000 మందిని మనమే తరలించే బాధ్యత తీసుకోవాలి. ఆ కుటుంబ సభ్యులు వచ్చిన అందరికి కూడా భోజనం పెట్టాలని వాళ్ళ కుటుంబం కూడా నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా అక్కడ విగ్రహావిష్కరణ పక్కనే బహిరంగ సభ, శేషగిరిరావు ఇంటి ఎదురుగా ఖాళీ ప్లేసులు పోయినసారి భోజనాలు ఎక్కడైతే పెట్టారో అక్కడే భోజనాలు పెట్టాలని చెప్పి ఇక కేటీఆర్ గారికి వాళ్ళకి ముఖ్యులకు ఇక్కడ పెట్టాలనుకున్నాం. మన వాళ్ళు ఎవరు కూడా
ఇటు రాకుండా వాళ్ళ వరకు ఆయన అమ్మటి వచ్చిన వాళ్ళ వరకు ఇక్కడ వాళ్ళ వరకు ఖమ్మం ప్రెస్ ఉంటుంది, ముఖ్యమైన నాయకుల వరకు ఇక్కడ పెట్టాలని చెప్పి కార్యక్రమం అనుకోవటం జరిగింది. అందుకని మనం ఈ యొక్క రాజకీయ పరిస్థితుల్లో మరి కేటీఆర్ గారు వచ్చి శేషగిరి గారి దగ్గర ఆవిష్కరించడం, అంత మంచి నాయకుడికి గొప్పగా నివాళి అర్పించాలనే ఉద్దేశంతో మనం ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. లేకపోతే 5వ తారీఖు చేసేవాళ్ళం. అట్లా కాకుండా ఒక జిల్లా స్థాయిలో మరి రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు పొందిన ఒక నాయకుడి విగ్రహాన్ని మంచిగానే ఆవిష్కరించాలని చెప్పి మనందరం తీసుకున్నప్పుడు రాజుగారు సామెత లెక్క కాకుండా అందరూ ఏ గ్రామంకి ఆ గ్రామం పెద్ద ఎత్తున తరలి వచ్చే విధంగా అందరం కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, దాన్ని ఎట్లా మనం విజయవంతం చేయాలా అనే దాని మీదనే ప్రధానంగా మనం దృష్టి పెడితే ఆ సభలోనే మనకు వచ్చేటటువంటి నాయకుడు అతి ముఖ్యుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీ రామారావు గారు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి రాజకీయాలన్నిటినీ వివరించడంతో పాటుగా శేషగిరిరావు గారి ప్రత్యేక జీవనయానం గురించి కూడా ప్రత్యేకంగా మనందరికీ వివరిస్తారని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. అందుకని ఈ కార్యక్రమం మీ అందరికీ తెలుసు. శేషగిరి గురించి మీకు చెప్పాలంటే సరే నేను మన్నం చేసుకోవాలన్నా ఏదో ఒక సామెత ఉంది, అమ్మ పుట్టిల్లా మేనమావకి తెలీదా అన్నట్టుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వారు మీరందరూ శేషగిరిరావు గారికి అత్యంత సన్నిహితులే కాదు, అభిమానులు, ప్రేమికులు, సహచరులు, మిత్రులు, సలహాదారులు కూడా చాలా మంది ఉన్నారు మీలో. వాటితో పాటుగా శేషగిరిరావు నుంచి సహాయం పొందినటువంటి వాళ్ళు బహుశా ఏ గ్రామంలో ఈ మండలంలో లేరు. అట్లాగే కేవలం మండలానికే పరిమితం కాకుండా శేషగిరిరావు గారి జీవితం మనం ఒకసారి చూస్తే ఇటు సత్తుపల్లి నియోజకవర్గం, అటు మధిర, అంటే ఆనాడు మధిర ప్రాంతం. ఇది ఆనాడు మధిరలో ఉన్న, ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నానంటే సత్తుపల్లి ప్రాంతవాసులను కూడా మొట్టమొదటిగా నా దగ్గరికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి శేషగిరిరావు గారు. అందుకని సత్తుపల్లితో కూడా అక్కడున్న పెద్దల్ని కూడా నా దగ్గరికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి శేషగిరిరావు గారు. అందుకని సత్తుపల్లితో విస్తృత సంబంధాలు ఉన్నాయి, మెదర్లో విస్తృత సంబంధాలు ఉన్నాయి, ఖమ్మంలో ఉన్నాయి. కాకపోతే తర్వాత చెప్తా, చిన్నప్పటి నుంచి నాతో 25 సంవత్సరాల వయసు నుంచి మొన్నటి వరకు మాతో అతి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. అందుకని మనం సహాయం తీసుకొనటమే కాదు, సహాయం తీసుకున్నాం, అందరితో పరిచయాలు ఉన్నాయి, అన్ని గ్రామాలు తెలుసు. అందుకని మనం కూడా ఈ ప్రత్యేక సమావేశంలో ఘనమైనటువంటి నివాళి మళ్ళొక్కసారి శేషగిరిరావు గారికి అర్పించుకునే సదవకాశం ఈ మండల ప్రజలకే కాదు, పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చిందనేది కూడా మనకి తెలిసినటువంటి విషయం. అందుకని మీరు పెద్ద ఎత్తున రావాలి. రావడానికి నేను ఒక్కటే మీకు మార్గం చెప్తా ఉన్నా. దయచేసి ఇవాళ 6వ తారీఖు, 7, 8 2 రోజుల వ్యవధి ఉంది. 9 నాడు ఇవాళ కొంతమంది సభ మొదలైన తర్వాత వస్తా ఉన్నాం, అంటే బాధ్యులమే. కానీ ఆ రోజు మట్టికి ఇట్లాంటి పరిస్థితి ఉండకూడదు అని సందర్భంగా అపార్థం చేసుకోవద్దు. నన్ను కోసం మీ అందరికీ మరొకసారి నేను విన్నపం చేస్తా ఉన్నా. ఎందుకంటే నాయకులే ముందు లేకపోతే ప్రజలు కూడా ఆలస్యం అవుతారు. ప్రతి గ్రామాల్లో ఇవాళ చూస్తే ఎట్లా రావాలన్నది సమస్య కాదు, మనసుంటే మార్గం లేదు అనే మార్గం ఉంటుందని అందరికీ తెలిసింది. గ్రామాల్లో ఎన్ని ఆటోలు ఉన్నాయి, ఒక్కొక్క గ్రామంలో మోటార్ సైకిల్ లేనటువంటి కార్యకర్తలు ఎవరు? మేమంతా మోటార్ సైకిల్ మీదనే తిరిగాము. ఈ మండలం అంతా వేరే వాహనం ఏమీ లేదు. మేము బస్సులో వస్తే ఇక్కడ నుంచి మోటార్ సైకిల్ ఎక్కి మొత్తం మండలం తిరిగేది. అందుకని ఒకసారి ఆలోచించుకుంటే ఇవాళ రేపు సమయం ఉంది కాబట్టి మన మనసులో ఈ కార్యక్రమాలు అనేటటువంటి బలమైన ఆలోచన ఉంది కాబట్టి శేషగిరిరావు గారికి నిజమైన నివాళి హృదయపూర్వకంగా అర్పించాలనేటటువంటి సదాశయంతో అందరూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఉండేటటువంటి వాహనాలన్నిటినీ గ్రామాల్లో ఇప్పటి నుంచే వాటన్నిటినీ ఏర్పాటు చేసుకొని, మోటార్ సైకిళ్ళన్నీ మన కార్యకర్తలకు ఉన్నాయి, వాటితో పాటుగా ఆటోలు చిన్నవి, మీరే, అది పెద్దది కాదు, ఖర్చుతో కూడుకుంది కాదు, స్థానిక లోకల్ ప్రోగ్రాం. అందుకని ఇంకొకటి కూడా మాట ఏంటంటే
ఇట్స్ క్వైట్ అప్రోప్రియేట్. ఏమిటి అంటే అది శేషగిరిరావు గారి విగ్రహం. అప్రోప్రియేట్ అంటే బహుట సముచితం అనుకుంటా. అది అన్నిటికంటే సముచితం. శేషగిరిరావు గారి విగ్రహం కేటీఆర్ గారి హస్తాల మీదుగా ఆవిష్కరింపబడటం. అది మనకి శేషగిరిరావు గారి స్థాయిని కూడా ఎక్కడా మనం తగ్గించుకోవాలి. పెద్దలందరూ కూడా అదే ఆలోచనతో చాలాసార్లు మాట్లాడుకున్నటువంటి విషయం. అందుకని శేషగిరిరావు గారి స్థాయి తగ్గకూడదు, తల్లాడ మండల రాజకీయ స్థాయి కూడా తగ్గకూడదని ఆలోచన చేశామని మీకు నేను మనవి చేస్తా ఉన్నా. ఈ జిల్లాలో ఉన్న అన్ని మండలాల కంటే రాజకీయంగా అత్యంత సమర్థులు, ప్రతిభావంతులు, ప్రతిభాశీలులు ఉన్నటువంటి మండలం ఏదంటే నేను నిర్భయంగా వైరాలో అయినా మదిరలో అయినా ఎక్కడైనా నిర్భయంగా నేను చెప్పినటువంటి మాట అది తల్లాడ మండలం అని. అందుకని దయచేసి మీరు కూడా దాన్ని నిలబెట్టుకోవాలి. మనమంతా కల్లూరు ప్రక్కనే ఉంది, అయ్యే చెప్పారు. అందుకని వాళ్ళు కూడా కల్లూరు కూడా రోజు నిత్యం సంబంధాలు ఉన్నటువంటిది. రఘువాళ్ళ ఇంటికి సత్యం ఇంటికి అయితే తల్లాడొస్తే కల్లూరు కూడా పోయేవాళ్ళం. పోయి అక్కడ కాసేపు కూర్చొని టీ తాగి మళ్ళా రాత్రులు 12, 1 గంటకు వచ్చేవాళ్ళం. అందుకని ఆ మండలానికి కూడా శేషగిరిరావుకి ప్రత్యేకమైన సంబంధాలు. కృష్ణార్జునరావు కూడా వస్తున్నారు, కానీ వాళ్ళ పని ఉండి ఎక్కడో ఆగిపోయి లేటుగా అయినా వస్తున్నారు. అందుకని అందరం ఒక బాధ్యతగా తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. అదే మనం శేషగిరికి అప్పించేటటువంటి నిజమైన హృదయపూర్వక నివాళి అని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేసుకుంటూ నాకు సదవకాశం ఇచ్చిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాము. ప్రపంచ కార్మిక వర్గ ఆశాజ్యోతి కార్ల్ మార్క్స్ అని రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు మల్లన్న, సమతా సైనికుల రాష్ట్ర నాయకులు మార్చుల దుర్గం నగేష్ పేర్కొన్నారు. సోమవారం రామకొండ 3వ డివిజన్ అన్నపూర్ణ కాలనీలో సమతా సైనికుల ఎన్టీపీసీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్ల్ మార్క్స్ 208వ జయంతి కార్యక్రమంలో వారు పాల్గొని కార్ల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. లాల్ నీల్ సలాంలు. ఈరోజు తత్వవేత్త, సోషలిస్టు, కమ్యూనిస్టు సిద్ధాంతకర్త, సమానత్వం కోరుకున్నటువంటి గొప్ప మహనీయుడు కార్ల్ మార్క్స్ గారు. వారి యొక్క 208వ జయంతిని పురస్కరించుకొని మన సమతా సైనిక్ దళ్ ఎన్టీపీసీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు గుడిబడుగుల మల్లన్న గారు, అదేవిధంగా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మాస రాజయ్య గారు, ఎన్టీపీసీ పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శి చీమల ఆనంద్ గారు, ఉపాధ్యక్షులు జుమిడి అశోక్ గారు, రైతు సంఘం దుర్గం నర్సయ్య గారు పాల్గొనడం జరిగింది. మేమంతా కలిసి వారి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాలని వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. సరే, సమాజం ఈరోజు దోపిడీ వర్గం నుండి ఎంతో కొంత బయటికి వచ్చిందంటే కారణం సోషలిజం, కమ్యూనిజం. ఈ సిద్ధాంతం ద్వారాగానే ప్రపంచ దేశాలు కొంచెం శ్రామికులకు కొంత మేరకు 8 గంటల పని దినాలు కావచ్చు, పనికి తగ్గ వేతనం కావచ్చు, ఇలాంటి కొన్ని చట్టాలు రూపొందించబడ్డాయంటే దానికి కారణం మన కార్ల్ మార్క్స్ గారి సిద్ధాంతాలు అని చెప్పేసి మనం చెప్పుకోక తప్పదు. ఆ యొక్క మహనీయుడే కనుక లేకుంటే ఇప్పుడు ఎలా ఉండేనో పరిస్థితి. దోపిడీ వర్గాలకు ఇంకా దోపిడీ అయిపోయి ఈ నిరుద్యోగ సమస్య ఇంకా పెరిగిపోతూ, పేదరికం పెరిగిపోతూ, ఇంకా పెట్టుబడిదారీ వ్యవస్థ ముందుకు వెళ్లే పరిస్థితి ఇంకా జటిలమై ఉండేది కావచ్చు. కొంత మేరకైనా ఈ మాత్రం ఉపశమనం ఉన్నదంటే కారణం కార్ల్ మార్క్స్ గారు కాబట్టి వారిని మనం స్మరించుకోవాలి. వారి యొక్క సిద్ధాంతాలను మనం ముందుకు తీసుకుపోవాలి. సమాజ నిర్మాణం కోసం మనం అంతా పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తూ అదే శ్రమ దోపిడీ, అదే పెట్టుబడి గ్రంథం అని చేసిండ్రు. ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఎవరు కాదనలేరు. సమానత్వం ఎవడన్నా కావాలంటారా? ఆకలి ఎవరైనా తీర్చొద్దంటాడా? సమానత్వం ఏంటో ఇప్పటి వరకు చెప్పడం లేదు. అందరూ సమానం అంటారు. నీకు 100 కోట్లు ఉంటాయి, నీకు 1000 కోట్లు ఉంటాయి, నీకు 20 ఇళ్ళు ఉంటాయి. నాకు కోటికి నేను ఒక దుకాణానికి వెళ్ళి దోషుడు బియ్యం కొనుక్కోవాలన్నా, దోషుడు పప్పు కొనుక్కోవాలన్నా పైసలు లేవు, నాకు ఉండటానికి ఇల్లు లేదు. ఎంత సమానత్వం అని అడగవలసిన ఈ పెట్టుబడిదారుని ఇప్పుడున్న పాలకుని అడగవలసిందా? అవసరం ఉన్నదని నేను ప్రజల్ని కోరుతున్నా. ఈ సందర్భంగా కార్ల్ మార్క్స్ అంటే ఆ చరిత్ర
7 బిడ్డలు. ఒకరేమో ఒక దేశంలో పుడతారు, ఒకరేమో పారిస్లో పుడతారు, 4 మాత్రం బ్రిటన్లో లండన్ ఏరియాలో మాన్చెస్టర్ అనే ప్రాంతంలో ఆ 4 బిడ్డలు పుడితే 3 బతుకుతారు, 4 మాత్రం ఆకటికి వైద్యం లేక, కూడు లేక, గుడ్డ లేక హెల్మెట్ ఇచ్చి చనిపోతారు. నార్త్ ఎంత దీన పరిస్థితి అంటే కట్టుకున్న కోటు, వేసుకున్న బట్టలు, పరుపు అమ్ముకొని కూడా ఆయన కిరాయి కట్టి, ఇల్లు కిరాయి కడితే బయటికి వచ్చి పారేసి కోర్టుకి వెళ్ళి కోర్టుతో కాల్ చేస్తే ఎంత దీన పరిస్థితి మహానుభావుడు. అంటే ఎప్పుడు కానీ 10 మంది కోసం, 1000 మంది కోసం, కోట్లాది కోసం ఎప్పుడు త్యాగం చేస్తారో వాళ్ళు నిజంగానే కష్టపడుతుంటారు. వాళ్ళు ప్రజల మనుషులు, ప్రజల జీవితంలో ఇయ్యాల వాళ్ళు నిలిచిపోయారు. ఏ తరం కానీ కరల్ మార్క్స్ అనే సిద్ధాంతంతో ఈ మానవులు అంతిముక్తి అవుతారు, ఈ భూమి అంతిముక్తి అవుతుంది. ఈ గాలి మొత్తం మనం పీల్చుకునే శ్వాస కానుంచి కూడా ఆ సిద్ధాంతంతోనే బతుకుతారు. కమ్యూనిజం అనేది ఎప్పుడూ ప్రతి కుటుంబంలో ఉంటుంది. సాధుడు కాదు, ఎవడన్నా వస్తుందంటే రండి మాట్లాడదాం, కమ్యూనిజం ఎట్లా ఉంటుందో, దోపిడీ ఎట్లా ఉంటుందో, మీరు ఎట్లా బతుకుతున్నారో దేకింగే కరల్ మార్క్స్ ఈ జయంతి రోజుగా మేము మాట్లాడుతున్నాం, సత్యాన్ని మాట్లాడుతున్నాం. మీరు అసత్యాన్ని అసత్యం అంటున్నారు, అసత్యాన్ని సత్యం అంటున్నారు. మీ గ్యారెడీ నడవది. మీ తప్పుడు అలవాటు చెల్లదు. కార్మిక వర్గం ఏకమైతారు, మిమ్మల్ని బొంద పెడతారు తప్పకుండా. ఆ రోజు అన్నాడు మహానుభావుడు, ఎప్పుడు కానీ పెట్టుబడిదాడు తన గోలి తనే తవ్వుకుంటాడు. కార్మిక వర్గం, కల్చర్ వర్గం రెడీగా ఉండి పూడిచిపెట్టుకాను. తప్పకుండా పూడిచిపెడదాం, ఉన్నాం, ఐక్యమత్యం అవుతున్నాం. తప్పకుండా కార్మిక వర్గం జయిస్తుంది. ఈ ఉత్పత్తి, గాలి, నీరు, మన కార్యం మొత్తం ఈ భూమి మీద ఉన్న జీవరాశులకు అందరికీ సమానత్వం అని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. జోహార్ కార్మికుల ఆశాజ్యోతి కారల్ మార్క్స్ గారికి, జోహార్ కార్మికుల ఆశాజ్యోతి కారల్ మార్క్స్ గారికి, జై భీమ్, జై భీమ్. కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలి, కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలి, దోపిడీ నశించాలి, దోపిడీ నశించాలి, కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలి. పెద్దపల్లి పట్టణంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి కూల్చేత పనులు వారం రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి కూల్చేత పనులు పరిశీలించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపల్లిలోని ప్రభుత్వ పాత ఆసుపత్రి భవన కూల్చేత పనులు వారం రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. పాత ఆసుపత్రి స్థానంలో నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని కలెక్టర్ తెలిపారు. ఇంకొక 2 వెహికల్స్ కావాలన్నా తెస్తారు సార్. ఇప్పుడు 5 నుంచి ఇంకా 2 పెంచాలంటే ఏమి ఇబ్బంది? సార్ ఈ 5 అట్లీస్ట్ వీళ్ళు ఇవాళ మాట మీద ఒప్పుకొని మీరు 5 చేసినా ఇంకా ఓకే సార్. మళ్ళీ నెక్స్ట్ డేకు మళ్ళీ మనకి ఈ సామాన్లు ఎక్కడి నుంచి వస్తారు? ఈ పక్క కూడా విలేజ్ కొంచెం తగ్గిన వాళ్ళ దగ్గర వాడు 2 రోజులు అయితే అయిపోతుంది. అక్కడ 2 బ్యాచ్లు చేస్తారు, ఇక్కడికి ఒక బ్యాచ్ వస్తుంది. తర్వాత అమలు లారీలు వెళ్ళాలి. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.